హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అత్త చేతి కొత్త రుచులు. ఇప్పుడు మనం తలకాయ బొక్క కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: తలకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. తలకాయని మంచిగా ఒక 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసి కడగండి, అప్పుడే స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక కుక్కర్లోకి తలకాయ కూరనంతా తీసుకొని స్టవ్ పైన పెట్టాలి. ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ ఒక 4 విజిల్లు వచ్చేదాకా ఉంచాలి. వచ్చేసాయండి. 4 విజిల్లు వచ్చాక ఒక జల్లి గిన్నె తీసుకొని దాంట్లో వడగట్టుకోవాలి తలకాయ కూరని. ఆ వడగట్టుకున్న వాటర్లో మిరియాల పౌడర్, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తాగితే చాలా మంచిదండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పోసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఆయిల్లో మగ్గనివ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మగ్గనిచ్చి మగ్గాక మనం తీసుకున్న 2-3 స్పూన్ల అల్లం పేస్ట్ని దాంట్లో వేసి కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. మంచిగా గోలేదాకా కలుపుకుంటూనే ఉండాలి అల్లంని. ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు గోలేదాకా కలపాలి. దీంట్లోనే కొంచెం కల్లుప్పు వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు తలకాయ కూరని తీసుకొని వేసుకుందాం. ఆయిల్ గ్రేవీ అంతా ముక్కలకు పట్టేలాగా కలపాలి. మంచిగా కలపాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. ఆయిల్లో మంచిగా గోలేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ 2 ఒకేసారి వేసుకొని మంచిగా కలపాలి. మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. మంచిగా పట్టాక ఇప్పుడు కారం వేసుకుందాం.
నేనైతే 4 టేబుల్ల స్పూన్ కారం తీసుకున్నానండి. మీరెంతైతే తింటారో దానికి తగ్గట్టు వేసుకోండి. కారం కొంచెం గోలనివ్వాలి. ముందు తీసుకున్న వాటర్‌లోంచి ఒక స్పూన్ వాటర్ తీసుకుంటున్నా. కొంచెం అడుగంటకుండా వేసుకుందామని వేసుకుంటున్నా. మంచిగా కారంని గోలనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత తీయాలి. ముందు స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ అన్నీ దాంట్లో పోసుకుంటున్నా. ఆ వాటర్‌లో కాసేపు ఉడకనివ్వాలి. ఆల్రెడీ ఉడికింది. మళ్ళీ కాసేపు ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. మేము నార్మల్ గ్రేవీలాగా పెట్టుకున్నామండి. మీకు సూప్ లాగా కావాలి అంటే కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోండి. మంచిగా మరిగిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తలకాయ కూర రెడీ. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.